ప్రశ్న: క్రింది వానిని కిలోగ్రాములలో వ్యక్తపరచండి. మొదటిది 190 గ్రాములు, రెండవది 247 గ్రాములు, మూడవది 44 కిలోగ్రాములు 80 గ్రాములు. ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం. సాధించడానికి ముందు మనం కిలోగ్రాములకి మరియు గ్రాములకి మధ్య ఉన్న సంబంధాన్ని రాద్దాము. 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రాములు. ఇది మనకి తెలుసు కదా, దీన్ని ఇప్పుడు ఉపయోగిద్దాం. ఇప్పుడు మొదటిది చేద్దాం. మొదటిది ఏంటి? 190 గ్రాములు. 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రాములు అని మనకి తెలుసు కదా. అంటే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 కేజెస్ అని రాసుకోవచ్చు. కాబట్టి 190 గ్రాములు ఈజ్ ఈక్వల్ టు 190 ఇంటూ 1/1000 అంటే 190/1000. పైన ఒక 0 కింద ఒక 0 క్యాన్సిల్ అయిపోతాయి. మనకి 19/100 వస్తుంది. 19/100 ఈజ్ ఈక్వల్ టు 0.19 అని రాసుకోవచ్చు. ఇది కేజీలలో ఉంది కాబట్టి 190 గ్రాములు ఈజ్ ఈక్వల్ టు 0.19 కేజీలు అని వచ్చింది. ఇప్పుడు రెండో దాన్ని చేద్దాం. రెండవది 247 గ్రామ్స్. మనకి 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 కేజీ అని తెలుసు కదా. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఉపయోగిద్దాం. 247 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 247 ఇంటూ 1/1000 కేజెస్ వస్తుంది. 247/1000 అని రాస్తున్నాను దీన్నే. 247/1000 ఈజ్ ఈక్వల్ టు 0.247 వస్తుంది. ఇది కేజీలలో ఉంటుంది కాబట్టి 247 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 0.247 కేజీస్. ఇప్పుడు మూడో లెక్కను చేద్దాం. మూడోది 44 కేజీల 80 గ్రాములు. దీన్ని కిలోగ్రాములలో వ్యక్తపరచమన్నారు. ముందుది కిలోగ్రాములలోనే ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచుదాం. ఇప్పుడు రెండవది 80 గ్రాములు. ఈ 80 గ్రాములని కిలోగ్రాముల్లోకి మార్చి రాయాల్సి ఉంటుంది. మనకి 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 కేజీ అని తెలుసు కదా. దాన్ని వాడదాం. 80 గ్రాములు ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 1/1000 అంటే 80/1000 రాయొచ్చు. పైన ఒక 0 కింద ఒక 0 క్యాన్సిల్ అయిపోతే 8/100 వస్తుంది. దీని విలువ 0.08కి సమానం. అంటే 80 గ్రాములు ఈజ్ ఈక్వల్ టు 0.08 కేజీలు. ముందుది కూడా కేజీలలో ఉంది కదా 44, కాబట్టి ఈ 44 కేజీలకి 0.08 కేజీలని కూడాల్సి ఉంటుంది. అప్పుడు మనకి 44.08 కేజీలు వస్తుంది. ఇప్పుడు మొత్తం గ్రాముల్లో లేకుండా కేజీల్లోనే ఉంది కదా, కాబట్టి 44 కేజీలు మరియు 80 గ్రాములు ఈజ్ ఈక్వల్ టు 44.08 కేజీలకు సమానమని తెలుస్తుంది కదా. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము.